హే ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనము టాప్ 5 స్కిల్స్, ఒకవేళ మీరు జాబ్ సంపాదించాలన్నా కూడా, జాబ్లో ఇన్కమ్ పెంచుకోవాలన్నా కూడా ఈ స్కిల్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. నేను డిగ్రీ గురించి పెద్ద పెద్ద సర్టిఫికేషన్ చేయడం గురించి మాట్లాడను. ఈ కోర్ 5 స్కిల్స్ అనేది మీ కెరీర్లో చాలా ఇంపార్టెంట్. అదేంటో మనం తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఒకవేళ మీరు నా యూట్యూబ్ ఛానల్కి అయితే కొత్త అయితే మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్. నా వీడియోస్లో చాలా వరకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్, డిజిటల్ స్కిల్స్, డిజిటల్ ప్రోడక్ట్స్ ఎలా లాంచ్ చేసి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేయాలనేది మాట్లాడుతూ ఉంటాను. ఒకవేళ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్. సో ఇవాళ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 5 స్కిల్స్ దట్ విల్ హెల్ప్ యూ టు గ్రో ఇన్ యువర్ జాబ్. అండ్ యాక్చువల్లీ ఈ స్కిల్స్ని చాలా మంది ఎంప్లాయర్స్ ఆర్ లుకింగ్ ఇన్ ద ఎంప్లాయీ వెన్ ఎవర్ దే ఆర్ హైరింగ్. సో ఆ స్కిల్స్ అనేది పెద్ద టైం వేస్ట్ చేయకుండా తెలుసుకుందాం. ఫస్ట్ స్కిల్ వచ్చేసి మనకి ఇక్కడ డిజిటల్ లిటరసీ. ఓకే, డిజిటల్ లిటరసీ అంటే కంప్యూటర్ ఆన్ చేసుడు, సాఫ్ట్వేర్ ఆన్ చేయడం కాదు. సో డిజిటల్ లిటరసీ ఏంటంటే ఇవాళ రేపు మనకు అందరం ఆన్లైన్లో పనిచేస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే కావాల్సిన ఒక స్కిల్ చాలా ఇంపార్టెంట్. మీకు ఏ స్కిల్ ఉన్నా లేకపోయినా ఎక్సెల్ షీటు వాడడం ఎలా. ఓకే, ఎక్సెల్ షీట్లో ఆటోమేషన్, క్యాల్కులేషన్, విజువలైజేషన్ ఇవన్నీ చూపెడితే ఇది బేసిక్ స్కిల్. ఎందుకంటే చాలా మంది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వాడుతూ ఉంటారు ప్రతి కంపెనీలో. ఈ డేటా అంతా చాలా మంది ప్రతి కంపెనీలో గూగుల్ షీటో ఎక్సెల్ షీటో ఖచ్చితంగా వాడుతూ ఉంటారు. సో అక్కడ మీరు డేటా ఎలా వాడుతూ ఉంటారు, ఆ ఎక్సెల్ షీట్లో ఎంత ప్రొఫిషియన్సీ ఉంది, మీకు ఆటోమేషన్ ఎలా చేస్తూ ఉంటారు అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మీకు పీపీటీ ప్రజెంటేషన్ కూడా మంచిగా చేయడం వస్తే చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 2 స్కిల్ ఉంటే మీరు ఏ కంపెనీలైనా బతకగలుగుతారు. ఈజీగా మీకు ఇన్కమ్ కూడా మంచిగా గ్రోత్ అనేది ఉంటుంది. సెకండ్ స్కిల్ వచ్చేసి డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఇది గూగుల్ షీట్, ఎక్సెల్ షీట్ వరకు ఒక లెవెల్ వరకు మీకు హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ట్యాబ్లూ, పవర్ బిఐ ఇవన్నీ కొంచెం విజువలైజేషన్ బాగా చేసి చూపెట్టాలి, మ్యాప్స్లో చేసి చూపెట్టాలి, గ్రాఫిక్స్లో కలర్స్ వేసి చూపెట్టాలి. ఇదైనా నెక్స్ట్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్. ఎందుకంటే ప్రతి ఒక్క మీ బాస్ ఇంప్రెస్ చేయాలంటే పూర్తిగా మాట్లాడితే అయిపోతుంది. డేటాతో సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడాలి. డేటా సపోర్ట్ చేసుకోవాలంటే ఆ డేటాను కూడా సరిగ్గా ప్రజెంట్ చేయాలి. అప్పుడే మీకు ఒక రికగ్నిషన్ అనేది వస్తుంది కంపెనీలో. సో దానికోసం మీకు ఈ టూల్స్, సో ఏదైనా ట్యాబ్లూ కానీ, పవర్ బిఐ కానీ, ఇంకా చాలా ఉన్నాయి, ఎస్క్యూఎల్, గూగుల్ షీట్స్లో కూడా మీరు ప్రజెంటేషన్ చేయొచ్చు. సో ఈ స్కిల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు సేల్స్లో చేస్తున్నా, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తున్నా, మార్కెటింగ్ చేస్తున్నా, ఇంకేదైనా చేస్తున్నా కూడా ఓకే, ఈ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు ఎలా నేర్చుకోవాలి ఏం లేదంటే coursera.com, udemy.com అనే వెబ్సైట్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి నేర్చుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది, నేర్చుకోవచ్చు. అకార్డింగ్ టు యాక్చువల్లీ NASSCOM, 70% ఆఫ్ ఇండియన్ కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ విత్ స్కిల్స్. థర్డ్ వచ్చేసి మనకి ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్. నీకు ఎంత టెక్నాలజీ ఎంత వచ్చినా కూడా దాన్ని ఎలా చూపెట్టుకోవాలనేది తెలియకపోతే, ఎలా మాట్లాడాలి, 10 మంది ముందు ఎలా మాట్లాడాలి, మీ బాస్తో ఎలా మాట్లాడాలి, టీంతో ఎలా మాట్లాడాలి, ఎలా మేనేజ్ చేయాలి, కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే మన వర్క్ లెవెల్స్లో చాలా లెవెల్స్ ఉంటాయి. కొందరు ఏంటంటే పని చేసిన జాబ్ వస్తుంది, కొందరికి ఏంటంటే కమ్యూనికేషన్ చేసే ఇన్కమ్ వస్తుంది. సో ఒక లెవెల్ వరకు మీరు పని చేయగలుగుతారు. కానీ నెక్స్ట్ లెవెల్ వరకు వెళ్ళాలంటే లీడర్గా, టీమ్ లీడర్ కానీ ఇంకేదైనా లీడర్షిప్ రోల్కి వెళ్ళాలంటే అక్కడ మీరు పని చేయొద్దు, పని చేపియాలి. పని చేపియాలంటే మీకు ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండాలి, ప్రాపర్గా టీమ్కి క్లారిటీ ఇవ్వాలి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తుండ్రో ఒకవేళ ఫీడ్బ్యాక్స్ ఇవ్వాలి. ఇవన్నీ అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మీకు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. మీ ఇన్కమ్ అండ్ ప్రమోషన్స్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రమోషన్స్లో కూడా ఎంప్లాయర్ చూస్తారు ఇతని కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మళ్ళీ ఇంగ్లీష్ అనుకుంటారు. ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్ మాత్రమే. మీరు మీ అభిప్రాయాలు ఎలా చెప్పగలుగుతున్నారు, క్లియర్గా చెప్తున్నారా, అది కంపెనీకి ఉపయోగపడుతున్నాయా, లేకపోతే కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారా, లేకపోతే మీలో మీరే కుమిలిపోతున్నారా ఏం చెప్పుకోలేకుండా. సో పీపుల్ వాంట్ మోర్ ఎక్స్ప్రెసివ్ ఎంప్లాయీస్. సో అది కమ్యూనికేషన్ ద్వారా మీకు హెల్ప్ అవుతుంది. మీరు ఒకవేళ నేర్చుకోవాలనుకుంటే టోస్ట్ మాస్టర్స్ అని కొన్ని క్లబ్స్ ఉంటాయి మీ హైదరాబాద్లో కానీ, విశాఖపట్నంలో కానీ, విజయవాడలో కానీ, ఇంకెక్కడ చూస్తుంటే టోస్ట్ మాస్టర్ అని గూగుల్లో కొట్టండి, మీకు తెలుసు. అక్కడ ఏంటంటే అందరూ ఒక కమ్యూనిటీ అన్నట్టు, దే ప్రాక్టీస్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్. అండ్ మీరు కూడా అక్కడికి వెళ్ళి ఈజీగా పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నెంబర్ 4th ప్రాబ్లం వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మీ బాస్ ఒక ఐడియా చెప్పాడు అనుకోండి, అందరు ఏంటంటే వెరీ గుడ్ అని సపోర్ట్ కొడతారు. అలా కాదు, మీరు క్రిటికల్గా అనాలిసిస్ చేయాలి. ఎందుకు ఇది
కరెక్ట్ కాదు, ఒకవేళ కరెక్ట్ అయితే దీనివల్ల నెక్స్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటిది. ఇది క్రిటికల్ అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే మీ తెలివి ఏంది అనేది చూపెడుతుంది. ఇక్కడ మీరు ఎంత డీప్గా వెళ్ళి ఆలోచిస్తున్నారు, ఎంత ముందే పాసిబిలిటీస్ ఎలా వస్తాయి, సినారియోస్ని ముందే మీరు ఆలోచించి ముందే చెప్తున్నారంటే దట్ షోస్ దట్ యు ఆర్ అ డీప్ థింకర్ అండ్ క్రిటికల్ అనాలిసిస్. సో ప్రతిదానికి బాస్ చెప్పగానే చప్పట్లు కొట్టడం, మా బాస్ సూపర్ అనడం కాదు. అలా అంటే యాక్చువల్లీ వాళ్ళకి నచ్చదు కూడా. సో మీరు దానికి కౌంటర్గా ఓకే ఇలా చేస్తే మనకి ఇలా ప్రాబ్లం వస్తుంది, మరి ఈ సినారియోలో మనం ఎలా చేయాలి, ఈ సినారియోలో ఎలా చేయాలి, ఈ లెవెల్గా ఆలోచిస్తుంది అంటే మీకు ఈజీగా రికగ్నిషన్ వస్తుంది. ఎప్పుడైనా మీకు ఏదైనా కంపెనీలో ప్రాబ్లం వచ్చింది అనుకో మీ దగ్గరకు వస్తారు, ఓకే ఇతను క్రిటికల్గా అనాలిసిస్ చేసి చెప్తాడు, సో అతను సలహా తీసుకుందాం ఎలా ఉంటుంది. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ ప్రకారం ఈ క్రిటికల్ అనాలిసిస్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ థింకింగ్ అనేది ఫ్యూచర్ అన్నట్టు. మీకు ఏ డిగ్రీ ఏ సర్టిఫికేట్ ఉన్నా సంబంధం లేదు, ఇలా ఆలోచిస్తే చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మేజర్గా ఇంజనీరింగ్, కన్సల్టింగ్ అండ్ టెక్నాలజీలో చాలా ఉపయోగపడుతుంది. అండ్ మీ డాక్టర్స్ అయినా కూడా ఇలాంటిది చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 5th స్కిల్ వచ్చేసి అడాప్టబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. కోవిడ్ వచ్చినాక చాలా మంది వర్ ఫోర్స్డ్ టు డూ వర్క్ ఫ్రమ్ హోమ్. సో అది ఫోర్స్ఫుల్గా చేయబడింది కాబట్టి అందరికీ తప్పక చేయాల్సి వచ్చింది. తర్వాత ఇప్పుడు ఆఫీస్కి రమ్మంటుంది. ఇప్పుడు హైబ్రిడ్ అయిపోయింది మొత్తం, కొందరు ఆఫీస్లో పనిచేయాలి, కొన్ని రోజులు ఇంట్లో కూర్చొని పనిచేయాలి. సో ఈ ఫ్లెక్సిబిలిటీ, ఒకవేళ వర్క్ ప్రెషర్ డిమాండ్ ఎక్కువ ఉంటే మీరు ఎంత ఫ్లెక్సిబిలిటీగా ఉన్నారు, ఒక ఓవర్ టైం అవసరం ఉన్నప్పుడు పని చేస్తున్నారా లేదా, కంపెనీ గ్రోత్కి పని చేస్తున్నారా లేదా, కంట్రిబ్యూట్ చేస్తున్నారా లేదా, లేకపోతే రిజిడ్గా లేకపోతే నా టైం 9 to 6 ఇంత ఇస్తున్నారు, ఇంత పే చేస్తున్నారు కాబట్టి ఇంతే ఉంటా అంటే అప్పుడప్పుడు ఏంటంటే పని చేయదు. ఎందుకంటే వెన్ సిచ్యువేషన్ డిమాండ్స్ యూ హ్యావ్ టు స్టెప్ అప్ అండ్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ అండ్ బీ ఫ్లెక్సిబుల్. సో ఇక్కడే మీకు రికగ్నిషన్ కానీ ప్రమోషన్ కానీ వస్తుంది. సో కోవిడ్ కానీ లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్లో కానీ మీరు ఎలా మీరు ఇమిడిపోతారు, ఫ్లెక్సిబుల్గా ఉంటారు అండ్ గెట్ ద థింగ్స్ డన్. లైక్ ఒకవేళ నేను ఈ టీంలో మిమ్మల్ని తీసేసి ఇంకో టీంలో పెడితే ఆర్ యూ ఏబుల్ టు అడ్జస్ట్, ఆర్ యూ ఏబుల్ టు గెట్ అలాంగ్ విత్ అదర్ పీపుల్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో రిజిడ్గా ఉండటే ఎప్పుడు మన గ్రోత్ అనేది ఉండదు, ఫ్లెక్సిబుల్గా ఉండండి అండ్ ఆ సిచ్యువేషన్ ప్రకారం కూడా అడాప్ట్ చేసుకుంటే మీకు మంచి గ్రోత్ అనేది ఉంటుంది. సో ఈ 5 స్కిల్స్ని ఎప్పుడు కానీ ఎంప్లాయర్ చూస్తాడు. ఒకవేళ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు కానీ, ఒకవేళ హైరింగ్ చేసుకున్నప్పుడు కానీ, మీ డిగ్రీలు ఎన్ని సర్టిఫికేట్లు ఉన్నాయో అని తర్వాత ముచ్చట, ఫస్ట్ ఇవి ఉన్నాయా లేదా, సరిగ్గా లేదా చూస్తే మీకు ఏంటంటే ఎప్పుడు కానీ మీకు కంపెనీలో గ్రోత్ ఉంటుంది, శాలరీలో గ్రోత్ ఉంటుంది, ప్రమోషన్స్ కూడా వస్తూ ఉంటాయి, రైట్. సో ఐ హోప్ మీకు ఈ 5 స్కిల్స్ అనేది మీకు క్లారిటీ ఇచ్చినట్టుంది. ఒకవేళ కొత్త జాబ్ కొట్టాలన్నా, జాబ్లో ఇంప్రూవ్మెంట్ అవ్వాలన్నా కూడా. ఓకే, మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఒకవేళ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మేక్ షూర్ దట్ ఆస్క్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఐ విల్ క్రియేట్ అనదర్ వీడియో ఫర్ యూ సో దట్ ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే షేర్ చేయండి సో దట్ దే విల్ ఆల్సో గెట్ హెల్ప్ ఆఫ్ దిస్ వీడియోస్. థ్యాంక్స్.